ఏదైతే ఈ అక్రమం ఉందో దానికి ఈరోజు న్యాయస్థానాలు సరైనటువంటి న్యాయం చేశాయి. రామకృష్ణ గారు, మీరెందుకు ఒక జడ్జి, ఒక న్యాయమూర్తి, మీరెందుకు కన్నీరు పెడుతున్నారు? న్యాయాన్ని చెప్పేశారు. ఈ రాష్ట్రంలో న్యాయాన్ని కూని చేశారు. అమాయకుల్ని ఇబ్బంది పెట్టారు. కొంతమంది అడ్వకేట్లు అయితే అక్కడ కన్నీరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక సెంటిమెంటల్ గా ఒక ఇష్యూ టర్న్ అయిన పరిస్థితి ఉంది. రైట్, మీరు కూడా మళ్ళీ మీరు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఏంటండి అడ్వకేట్లు, జడ్జిలు, రామకృష్ణ గారు కూడా ఇంతకు ముందే ఆయన కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎందుకు ఇంత ఎమోషనల్ గా న్యాయశాఖకు సంబంధించిన మీరంతా ఎందుకు ఇంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు? ఇలా మీరు కన్నీరు పెట్టడం నేను ఎప్పుడు చూడలేదు. ఒక జడ్జిగా ఉన్నారు, ఒక ఫైటర్ గా ఉన్నారు, ఒక పేదల పక్షాన్ని నిలబడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతోనా, లేదంటే మీకు ఏమన్నా పార్టీ మీద ఉన్న ప్రేమతో మీరు కన్నీరు పెడుతున్నారా? ఈ తీర్పు ఇన్ని నెలల పాటు ఇన్ని స్ట్రగుల్స్ మధ్య, ఇంత అగ్ని గోళాల మధ్య, లేదా కొలివి మధ్య నలిగి 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 వచ్చిన ఈ తీర్పు గురించి మాట్లాడుతున్నారా? ఇంత అగ్ని గోళాల మధ్య, లేదా కొలివి మధ్య నలిగి 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 వచ్చిన ఈ తీర్పు గురించి మాట్లాడుతున్నారా? ఎందుకు మీ కళ్ళల్లో ఇలా ఆవేదన, కన్నీరు వస్తుంది?